యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. శివాయ విష్ణు రూపాయ శివాయ నమః. ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ముందుగా ఈ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ కూడా 2024 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను జన్మకుండలి విశ్లేషణ, ప్రశ్న, సంఖ్యాశాస్త్రం వీటినందు నేను సిద్ధహస్తుడును. మీ జాతకపరమైన సమస్యలకు ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఇప్పుడు మనం తులారాశి వారి ఫలితములు తెలుసుకుందాం. ఈ 2024లో జనవరి మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందో అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా గ్రహ స్థితిగతులు ఏంటో చూస్తే కనుక ఈ జన్మ రాశి లగాయతు 12వ వెంట కన్యలో కేతుగ్రహ సంచారం, ఈ రాశికి 6వ వెంట మీనంలో రాహుగ్రహ సంచారం, ఈ రాశికి సప్తమ రాశియగు మేషంలో గురుగ్రహ సంచారం, 2వ రాశియగు వృశ్చికంలో శుక్రుడు సంచారంలో ఉండడం, తృతీయ రాశియగు ధనుస్సులో కుజుడు మరియు బుధగ్రహాలు, చతుర్థ రాశియగు మకరంలో రవిగ్రహ సంచారం, పంచమ రాశియగు కుంభరాశిలో శని సంచారం ఉంటుంది. ఈ విధమైన గ్రహస్థితి తులారాశి వారికి నడుస్తున్న కారణంగా ఈ జనవరి మాసం తులారాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ జనవరి మాసం తులారాశి వారికి అత్యంత అదృష్టదాయకంగా వైభవోపేతంగా ఉంటుంది. అన్ని పనులు కూడా సకాలంలో పూర్తవుతాయి. ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది. ఇంట్లో శుభకార్యం జరగడానికి అవకాశం ఉంది. విరివిగా శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇంట బయట మన్ననలు, సుకీర్తి పొందడం, కుటుంబంలో అయినా సంఘంలో అయినా వీరిదే పై చేయిగా ఉంటుంది. ఈ రాశిలో ఎవరైతే ఉంటారో ఈ రాశిలో ఉన్న అన్ని వయసుల వారికి కూడా, అన్ని వర్గాల వారికి కూడా ఈ మాసం చాలా బాగా కలిసి వస్తుంది. అదృష్టం వీరి వెన్నంటే ఉంటుంది. ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన శుక్రుడు 2వ వెంట ధన కుటుంబ స్థానంలో సంచారం వల్ల ధనప్రాప్తి, సువర్ణాభరణ ప్రాప్తి, సువాక్కు అనగా వీరి యొక్క వాక్కుతో ఇతరులను ఆకట్టుకుంటారు. విలువైన వస్తువుల్ని, విలువైన భూముల్ని అకస్మాత్తుగా కొనుగోలు చేస్తారు. అలాగే లాటరీ లాంటివి తగలడానికి అవకాశం ఉంది. ధనప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, వ్యవహారిక జయం అన్ని రకాలుగా బాగుంటుంది. ముఖ్యంగా 2వ వెంట శుక్రుడు ఉండడం వల్ల కుటుంబ స్థానంలో శుక్రుడు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారములు మెండుగా లభిస్తాయి. కుటుంబంలో పండగ వాతావరణం కంటే మించి సంతోష వాతావరణం ఉంటుంది. అలాగే ఈ చతుర్థ రవి మరియు సప్తమ గురువు వల్ల ఇంట్లో శుభకార్యం జరగడానికి అవకాశం ఉంది. విదేశీయాన ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళే వారికి ఈ మాసం త్వరితగతిన ఆ వీసా ప్రాసెస్ పూర్తవుతుంది. ఖచ్చితంగా విదేశీయానం చేయగలరు. అలాగే ఎప్పటి నుంచో వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులకు వివాహ సూచన, మంచి సంబంధములు సెట్ అవుతాయి. అలాగే చేతి వృత్తి కళాకారులకు, సినీ ప్రముఖులకు, వ్యాపార రంగాల వారికి, అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది. సినీ ప్రముఖులకు మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు అన్నీ కూడా సజావుగా సాగుతాయి. వీరి యొక్క శాఖలను విస్తృతపరుస్తారు. అలాగే వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా వీరికి అనువుగా ఉంటాయి. వ్యాపార రంగాల వారికి వ్యాపారాలు సజావుగా సాగడంతో పాటు నూతన వినియోగదారులు పెరుగుతారు, కస్టమర్స్ పెరుగుతారు. అలాగే వీరి యొక్క బ్రాండ్ ఇమేజ్ ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. పెట్టుబడులు 2-3 రకాలుగా కలిసి వస్తాయి. పెట్టిన పెట్టుబడులకి 3 లాభాలు ఉంటాయి. అలాగే ప్రభుత్వ కొలువుల్లో పనిచేసే వారికి పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. వారి నుంచి ఒత్తిడి తగ్గి మంచి వాతావరణం ఉంటుంది. పై అధికారులతో సజావుగా ఉంటుంది. అలాగే రాజకీయ రంగం వారికి ఈ మాసం కలిసి వస్తుంది. ఎవరైతే ఈ రాశిలో ఉంటారో వారికి పదవి లాభము, ప్రజాదరణ లభిస్తుంది. అలాగే
చేతివృత్తి కళాకారులకు చేతినిండా పనితో జేబునిండా డబ్బుతో ఈ మాసం సంతోషంగా గడుపుతారు. వీరికి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే ఈ 6వ ఇంట 12వ ఇంట రాహుకేతుల సంచారం వల్ల శత్రు బాధలు ఉంటాయి. అన్నీ వీరికి ఈ మాసం బాగుండడం వల్ల నరదృష్టి లేదా గుప్త శత్రువుల బాధలు ఉంటాయి. కావున వాటిని ఎదుర్కోవడం కోసం లేదా అలాంటి సమస్యలు లేకుండా ఉండడం కోసం రాహుకేతుల యొక్క పూజలు చేయవలను. కాళహస్తికి దగ్గరలో ఉన్నవాళ్ళు శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ రాహుకేతులు పూజ చేయించండి. లేదా స్థానికంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో రాహుకేతులు దేవాలయాల్లో మీ పేరుపై రాహుకేతుల పూజ నిర్వహించండి. అలాగే రాహుకేతు కుజగ్రహాల యొక్క నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. ఈ రాహుకేతు కుజగ్రహాలకి పరిహార క్రియలు పాటిస్తూనే కేజంపావు కందులు, కేజంపావు మినువులు, కేజంపావు ఉలవలు ఇవి స్థానికంగా శివాలయం వద్ద దానం ఇచ్చి పండిత పురోహిత యొక్క వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోండి. ఎక్కువగా ఉన్న మీ వద్ద సింపుల్గా మెయింటైన్ అవ్వండి. నరఘోష మరియు నరదృష్టి సోకే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇది మినహా మిగతా విషయాలన్నీ కూడా మీకు ఈ మాసం చాలా అనువుగా ఉంటాయి. ఇంటా బయట మన్ననలు, విదేశీయాన ప్రయత్నము చేసేవారికి కలిసి వచ్చుట, అవివాహితులకు వివాహ సూచన, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థులు విజయం పొందడం, విద్యలో రాణించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ మాసం అంతా కూడా మీదే అని చెప్పవచ్చు. శుభం భూయాత్. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. నాతో పాటు ఈ ఆస్ట్రోయోగి ఛానల్ నందు 2000 మంది జ్యోతిష పండితులు ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటూ ఉంటారు. నిత్య జీవితంలో ఎదురయ్యే మీకు అనేక సంఘటనలకు విలువైన సూచనలు, సలహాలు ఇస్తుంటారు. మా ఈ ఆస్ట్రోయోగి యాప్ ప్లే స్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మా టోల్ ఫ్రీ నెంబర్ 9999091091 ఈ నెంబర్కి కాల్ చేసి మా ఈ యొక్క ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి. మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ: 11 భాషలతో 2+ మిలియన్ పీపుల్కి పైగా ఎంతోమందిని నిత్యం సాటిస్ఫై చేస్తూ నెంబర్ 1 ఆస్ట్రో వెబ్గా ఇప్పుడు ఎదిగి ఉంది. మా ఈ ఆస్ట్రోయోగి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి.